ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా ఒక్కో రౌండ్ లెక్కింపునకు గరిష్టంగా 30 నిమిషాల సమయం పట్టనుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే వారి ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల లెక్కింపు షురూ కానుంది. 11 గంటలకల్లా ఫలితాలపై స్పష్టత రానుండగా మధ్యాహ్నానికి తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే సాగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం అరగంటలో ముగియనుంది. ఒకవేళ అరగంట కన్నా ఎక్కువ సమయం పడితే వీటిని లెక్కిస్తూనే ఖచ్చితంగా ఉదయం 8:30కు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెట్టనున్నారు అధికారులు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఉదయం 10 నుంచి 11 గంటలకల్లా ఫలితాలపై కొంత స్పష్టత రానుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకల్లా మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే వీవీప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదల కానున్నాయి. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో సాగనుంది. మొదటి దశలో ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకల్లా లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఏ టేబుల్ వద్ద ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు వారికి తెలియజేస్తారు. ఆ తర్వాత రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. తర్వాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ ద్వారా 3 దశల్లో జరుగుతుంది. ఇక ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి చేరుస్తారు.